వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను దేవా. ఫార్ములా ఈ కార్ రేసులో అయితే ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా నేడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన లాయర్లతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకోగా పోలీసులు అయితే అనుమతి లేదని వాగ్వాదానికి దిగారు. దీంతో లిఖితపూర్వకంగా తన లేఖనైతే అందించారు. ఈ విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ అంటే గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కేటీఆర్ గారు ఓన్లీ లాయర్లతో అనుమతి లేదని అయితే పోలీసులు వాగ్వాదించారు కదా, దీని మీద ఇప్పుడు చట్టం మీద ముఖ్యమంత్రి గారికి గౌరవం ఉంటే ఎందుకు మరి అడ్వకేట్ అలో చేయరు చెప్పండి. మీరు రాజ్యాంగబద్ధంగా మీరు విచారించదలుచుకున్నప్పుడు అడ్వకేట్ వస్తే మీకున్న అభ్యంతరం ఏమున్నది? ఇవాళ అడ్వకేట్ను లేకుండా కేటీఆర్ గారిని విచారించాలనే ఒక కుట్ర ఏంటంటే బయట మీడియాకు ఒక విషయం చెప్తే మరొక విషయాన్ని బయట మీడియాలో లెక్కించి అవాస్తవాలు ఒప్పుకున్నట్టుగా చేయని తప్పకుండా ఏసీబీ అధికారుల ముందు కేటీఆర్ గారు ఒప్పుకున్నారని చెప్పి ఒక అబద్ధాలు ప్రచారం చేయాలనే కుట్రతోనే ఇవాళ అడ్వకేట్ను అలౌ చేయలేదు. అందుకనే కేటీఆర్ గారికి రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కు మేరకు దాన్ని రిజెక్ట్ చేయడం, దానికి రిపోర్ట్ అన్ని విషయాలన్నీ రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. అడ్వకేట్ను అలౌ చేసండి కేటీఆర్ విచారణకు హాజరైతే డైరెక్ట్ వచ్చిండు. కానీ ఇవాళ ప్రభుత్వం భయపడ్డది. ఇక అడ్వకేట్ల సమక్షంలో కేటీఆర్ గారు మళ్ళీ నిజాలు చెప్తారు, కేటీఆర్ గారిని మనం అప్రదిష్టపరిచే అవకాశం లేదని చెప్పి ఇవాళ ఏసీబీ అధికారులు కావాలని చెప్పి ఇవాళ అడ్వకేట్ను అలౌ చేయలేదు. అంటే దాదాపు అరగంట పాటు కూడా బయట వెయిట్ చేశారు కదా సార్ కేటీఆర్ గారు దాని మీద. అవును, అడ్వకేట్ని అలౌ చేయలే కదా. కేటీఆర్ గారు ఏమంటే అడ్వకేట్ని అలౌ చేయలేదు అంటే కేటీఆర్ వాళ్ళు లోపల తీసుకోలేదు. అడ్వకేట్ను అలౌ చేయకుండా విచారణ చేయాలనే ఒక కుట్ర ఈ ప్రభుత్వంలో స్పష్టంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో హోంశాఖను తన దగ్గరనే పెట్టుకొని ఈ రకమైన ఆలోచన చేయడం చాలా దుర్మార్గం. ఇది న్యాయ వ్యవస్థను అవమానించడం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంటే రేపు ఈడీ విచారణ కూడా ఉంది కదా సార్, దాని మీద ఈడీ విచారణ కూడా అడ్వకేట్లు ఉంటారు. ఈడీ విచారణ కూడా అడ్వకేట్తో అటెండ్ అవుతారు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు చెప్పడానికి సిద్ధంగా కేటీఆర్ గారు ఉన్నారు. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పినా కూడా హైకోర్టు ఇచ్చిన సూచన మేరకు విచారణకు సహకరించమని చెప్పినందుకే వీళ్ళ కేటీఆర్ గారు బయలుదేరారు. ఇవాళ అడ్వకేట్ లేకుండా విచారిస్తానని అంటేనే వీళ్ళ మీద దాన్ని వ్యతిరేకించడం జరిగింది. చూశారు కదా, కేటీఆర్ గారి మీద కుట్రపూరితంగానే ఈ కేసు అయితే నమోదు చేసినట్లు గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు ఆరోపించారు. ఈ ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ రానాతో దేవా, మెగా నైన్ టీవీ, హైదరాబాద్.